అంకుల్ అంకుల్ నన్ను అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర దింపుతారా? దింపుతాను రామ్మా. స్వీటీ, 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 అమ్మా స్వీటీ, స్వీటీ, అమ్మా స్వీటీ, 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 ఎక్కడికి వెళ్ళింది? స్వీటీ, 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 అమ్మా స్వీటీ, ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదే. దేవి, దేవి, వస్తున్నాను మేడం. దేవి, మేడం చెప్పండి మేడం. దేవి ఎక్కడ? తెల్లవారుజామునే హాస్టల్కి వెళ్ళిపోయినట్టుంది మేడం. నాకు చెప్పకుండా ఎలా వెళ్ళింది? సరే, పైన పాపుందా? కనిపించలేదు మేడం. నువ్వు ముందు పైకి వెళ్ళి వెతికిరా. సరే మేడం. ఎక్కడికి వెళ్ళింది? అమ్మా స్వీటీ, మేడం పైన ఎక్కడ లేదు మేడం. పైన ఎక్కడా లేదా? అవునమ్మగారు, మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించలేదు. పాప ఇంట్లో ఎక్కడా లేకపోవడం ఏంటి? ఏం అర్థం కావడం లేదు. ఇక్కడే కూర్చోబెట్టి పాలు తీసుకొస్తానని చెప్పి వెళ్ళాను. ఇంతలోనే పాప ఎక్కడికి వెళ్ళింది? మనం పోలీస్ స్టేషన్ కి వెళ్దాం పదా. ఇప్పుడు కాదమ్మా, కాసేపు ఆగి వెళ్దాం. పాప మా అబ్బాయిని దొంగ అనుకుని నైట్ అంతా స్టేషన్ లోనే ఉంచుంటారు. మనం త్వరగా వెళ్ళి రిసీవ్ చేసుకుందాం. పదమ్మమ్మా. పోలీస్ స్టేషన్కి ఏమైనా వెళ్ళుంటుందా? ఒకవేళ పోలీస్ స్టేషన్లో కార్తిక్ గడుగాను ఉంటే పాపని ఎవరి తాలూకా అని ఖచ్చితంగా డీటెయిల్స్ అడుగుతాడు. పాప అమ్మమ్మ అని నా పేరు చెప్పిందంటే కొంపలంటుకుపోతాయి. సరే, పోలీస్ స్టేషన్కి వెళదాం పద. రాధిక అసలే చాలా సెన్సిటివ్. ఇంట్లో నుంచి పంపించేసానన్న బాధతో ఏదైనా పిచ్చి ఆలోచన చేసి ఉంటుందా? సార్, ఇందాక మీరు వెయిట్ చేయమన్నా ఆవిడ ఇది మీకు ఇమ్మని చెప్పారు సార్. పోలీస్ గారు, పోలీస్ గారు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అయ్యో, ఇక్కడ కూడా నువ్వేనా? ఓ మై గాడ్. మీ ఇంట్లో మీరు ఉంటారు కదా, అలాగే నా స్టేషన్లో నేను ఉంటాను మేడం.
మీరు మా స్టేషన్కి ఏ పని మీద వచ్చారో సెలవు ఇవ్వండి. బ్యాడ్ పోలీస్ బ్యాడ్ పోలీస్. ఏంటి నన్ను ఈ మాట అనటం కోసం ఇక్కడి వరకు వచ్చావా? పోనీ ఓ పని చేయి, నీకు నా ఫోన్ నెంబర్ ఇస్తాను. నీకు ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా నాకు వాయిస్ మెసేజ్ పెట్టు, సరేనా? అన్నం తినడానికి వచ్చిన వాళ్ళని దొంగని అరెస్ట్ చేస్తే నువ్వు బ్యాడ్ పోలీస్ కాదా? అతను దొంగ కాదు, అన్నం తినడం కోసం మా హోమ్కి వచ్చాడు. నేను చూశాను. అతను వదిలేయండి. అవును సార్, నేను దొంగను కాదు సార్. హాస్టల్లో అయితే నైట్ టైం కూడా అన్నం ఉంటుందని వెళ్ళాను సార్. నారాయణ సార్. అతను వదిలే. అలాగే సార్. ఎరా ఏదైనా వర్క్ చేసుకోవాలి కానీ ఇలా దొంగతనంగా హాస్టల్లోకి వెళ్ళి అన్నం తింటాం ఏంటి? నీకు పని దొరికేంత వరకు ఖర్చులకు ఉపయోగపడతాయి. ఇంకోసారి దొంగతనం లాంటివి చేయకు. ఓకే సార్, అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పాపా. వెల్కమ్. ఆ కార్తీక్ గాడు ఏమైనా డీటెయిల్స్ అడిగాడో ఏమో. మా అమ్మమ్మ కాంచనవల్లి అని నా పేరు చెప్పిందో ఏమో. ఏం అర్థం కావడం లేదే. నువ్వు త్వరగా వెళ్ళి పాపం తీసుకురా. అలాగే మేడం. మీరు రారా? అవన్నీ తర్వాత. నోరు మూసుకొని వెళ్ళి తీసుకురా పో. ఓకే మేడం. వెళ్ళు. బాబోయ్, ఈ రాధిక కూడా ఇక్కడే ఉందా? పాపతో వాడు నన్ను చూస్తేనే ఇబ్బంది అని టెన్షన్ పడుతుంటే ఇది కూడా ఇక్కడే ఉందా? ఓయ్ చెచ్చర్ పిడుగు, అసలు ఎవరు నువ్వు? నిన్నే అడిగేది. మీ అమ్మ ఎవరు, మీ నాన్న ఎవరు? కేర్ హోమ్లో ఎందుకుంటున్నావు? చెప్పమ్మా, ఎందుకుంటున్నావు? సార్ నమస్తే సార్. నేను సంస్కృతి కేర్ హోమ్ నుంచి వచ్చాను సార్. మాకెవ్వరికి చెప్పకుండా పాప ఇక్కడికి వచ్చేసింది. హోమ్లో అందరం టెన్షన్ పడుతున్నాం. పాపను తీసుకెళ్తాను సార్. సరే తీసుకెళ్ళండి. ఇంకెప్పుడు పాపని ఇలా ఒంటరిగా వదిలేకండి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. స్వీటీ పదమ్మా.
గోపి సార్ గోపి ఈ ఆల్బమ్ ఎవరు ఇచ్చారు నీకు? అదే సార్, ఇందాక మీరు బయట వెయిట్ చేయమన్నావిడే ఇచ్చారు సార్. డ్రైవర్ త్వరగా పోనీ. అలాగే మేడం. ఈ ఆల్బమ్ ఇచ్చింది మీరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీరెవరో ఏంటో నాకు తెలీదు. ఈ ఫోటోల గురించి మీకు ఎలా తెలుసో కూడా నాకు తెలీదు. మీరు ఎందుకు ఈ బొమ్మలు వేశారో, ఎందుకు నాకు తీసుకొచ్చి ఇచ్చారో కారణం తెలీదు. కానీ ఈ జ్ఞాపకాలు నా ప్రాణం. మీరు ఈ జ్ఞాపకాలు నాకు అందించి నిజంగా కొత్త ఊపిరి పోశారు. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నా లైఫ్కి సంబంధించి ఇంత అపూర్వమైన జ్ఞాపకాలను అందించాను మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అందుకే నా హ్యాపీనెస్ కోసం మీకేదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. చెప్పండి, మీకేం కావాలి? మీరేం అడిగినా, ఎంత అడిగినా ఇస్తాను. అడగండి, ఏం కావాలి మీకు? ఉంది. ఆ జ్ఞాపకాలు తిరిగి మీ సొంతం అయితే తప్ప మీలోంచి ఆ బాధ పోదు. అందుకే మీకు ఆ బాధని దూరం చేయడం కోసమే నేనే స్వయంగా ఆ బొమ్మల్ని గీసి మీకు అందించాను. అవి మీకు నచ్చినందుకు, మీరు సంతోషంగా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చూడు, ఏం అడిగినా ఇస్తాను, ఏం కావాలో అడగమని చెప్పారు కదా, అడిగేస్తున్నాను. నన్ను మన ఇంటికి తీసుకెళ్ళండి.
ఇంటికి తీసుకెళ్ళటం కరెక్టేనా లేదా తప్పు చేస్తున్నానా? నా పల్లవి తాలూకు జ్ఞాపకాల్ని కాల్చేసి నా మనసును గాయపరిచింది. పల్లవి జ్ఞాపకాలంటే విలువలేని, నా ఎమోషన్స్ని అర్థం చేసుకోలేని మనిషిని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళటం ఎంతవరకు సబబు? తను నా జ్ఞాపకాలు నాకు తిరిగిచ్చేసింది. పైగా తను ఏమడిగినా ఇచ్చేస్తానని మాటిచ్చాను. మరి నా మాటకు నేను కట్టుబడి ఉండాలి కదా. నన్ను ఇష్టపడి ఇంటికి తీసుకెళ్లడం లేదని నాకు తెలుసండి. మీరిచ్చిన మాట కోసమే నన్ను తీసుకెళ్తున్నారు. కారణం ఏదైనా కావచ్చు. ఇది నాకు ఆ దేవుడిచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటాను. నా కారణంగా పల్లవి అక్కని కోల్పోయి శూన్యమైన మీ జీవితంలోకి వెలుగులు నింపాలనుకున్న నా సంకల్పాన్ని నెరవేరుస్తాను. సకలం స్వీట్ తింటావా? కాఫీ తాగుతుంటే కనిపించట్లేదా? నీకు విషయం తెలుసా? రాధికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్న ఆనందంలో స్వీట్లే తింటున్నా. ముద్ద ముట్టట్లేదు, అసలు ఏమీ తింటలేదు తెలుసా? స్వీటే కదా తింటున్నావు. ఏదో విషయం తింటున్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? సకల 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 రాయిలా ఏమండి? అమ్మ రాధిక, గులాబ్ జామ్ తింటుంటే గుండె సూది గొంతుకు అడ్డన్నట్టు ఇదేం సాకమ్మాయి? నాకు అదే అర్థం కాక షాక్లో మైండ్ పనిచేయట్లేదు.